శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరాయ నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిఘనగచితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా బుధగ్రహ దోషాలు తొలగించుకోవడానికి గాను ఉపకరించేటువంటి భవ్యమైనటువంటి పరిహారాన్ని గురించి, అదే ప్రకారంగా ఉద్యోగంలో మన పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మెప్పును మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా సదాచారంలో మనకి పెద్దవారు అసలు ఎటువంటి ఉపాయాలు ఏర్పాటు చేశారు ఐశ్వర్యాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటివో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఆడబొడుచును ఆదరించాలి, ఎప్పుడు కూడా ఆడబొడుచులకు పెడుతూ ఉండాలి అనేటువంటి మాట ఎందుకు చెప్పారో మనం ఒక్కసారి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. 9 గ్రహాలలో కూడా శుక్రుడు సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలగజేసేటువంటి వాడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు చాలా చక్కగా బాగుంటాడో వాళ్ళు సమస్తమైనటువంటి భోగభాగ్యాలని ఇట్టే అనుభవించడానికి కానీ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ శుక్రుడు ఆధిపత్యం వహించేటువంటి అనుబంధం కలిగినటువంటి వారే తోడబుట్టినటువంటి అప్పచెల్లెళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు. కానీ ఈ అక్క చెల్లెళ్ళని ఎంతగా ఆరాధన చేసి ఆదరించి వారికి ఎప్పుడు కూడా ఆ సంతోషం కలిగే విధంగా మనం జాగ్రత్త తీసుకుంటూ ఉంటామో అంత గొప్పగా మన జాతకంలో ఉండేటువంటి శుక్రుడు ప్రకాశిస్తూ ఉండటానికి మనకి భోగభాగ్యాలు కలగజేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే ఇంటి ఆడపడుచును పరదేవతా స్వరూపంగా అమ్మవారిగా ఆరాధన చేయాలి. వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలి. పండగలకి వాటికి చక్కగా ఇంటికి పిలవాలి, వాళ్ళకి పిండి వంటలతోటి భోజనం పెట్టాలి. చీరలు వంటి వాటిని ఏవైతే ఉన్నాయో మన శక్తి మేరకు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు లోపం లేకుండా చేస్తూ ఉండాలి అని చెప్పని సంప్రదాయంలో మనకు పెద్దలు ఏర్పాటు చేసి ఉంచారు. అదే ప్రకారంగా నేటి రోజున మాస శివరాత్రి, ప్రతి మాసము కూడా మనకి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశిని మాస శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాం. ఎవరైతే మాస శివరాత్రి వ్రతాన్ని చేస్తూ ఉంటారంటే ప్రతి నెలా కూడా వచ్చేటువంటి మహాశివరాత్రి ఉన్నటువంటి రోజున పొద్దునుండి సాయంకాలం ప్రదోషం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళలో శివుడికి ఆరాధన చేసుకోవడం అంటే రుద్రాభిషేకం చేయడం కానీ లేకపోతే ఈశ్వర దర్శనం చేయడం కానీ చేసుకొని యథాశక్తిగా రాత్రి వేళ నక్తాన్ని పాటిస్తారు. అంటే రాత్రి చంద్రోదయం అయిన తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారో వారికి పరిపూర్ణమైనటువంటి ఉమామహేశ్వరుల యొక్క కటాక్షం కలిగి వారి నిత్యము కైలాసంలో జీవించడానికి కావాల్సినంత పుణ్యాన్ని సమకూర్చుకుంటారని చెప్పని మనకి శైవాగమాలు తెలియజేస్తున్నాయి. అటువంటి మాస శివరాత్రి ఉన్నటువంటి నేటి రోజున చేసేటువంటి లక్ష్మీ సంబంధమైన పూజలు కూడా విశేషమైనటువంటిది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా శివపరమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవత కనుక లక్ష్మీ ఆరాధన చేయడం కూడా ఈరోజు చాలా ప్రశస్తము. అందుకని అమావాస్య రోజున చేసేటువంటి లక్ష్మీ పూజ మనకి ఐశ్వర్యప్రదాయకం అవుతూ వస్తుంది. ఈరోజు శుక్రవారం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటువంటి దైవం కూడా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. అటువంటి ఆ లక్ష్మీ కటాక్షాన్ని మనకి స్థిరంగా భవ్యంగా అందించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించినటువంటి స్తోత్రం కనకదారా స్తోత్రం. ఎవరైతే నిత్యము కూడా కనకదారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వారి ఇంట్లో ఉండేటువంటి సంపద స్థిరంగా ఉంటుంది అని చెప్పని ఈ కనకదారా స్తోత్రాన్ని ప్రాతస్సంధ్యలోను అంటే ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తూ ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఆ సూర్యబింబంలో లక్ష్మీదేవిని భావన చేస్తూ ప్రార్థన చేయాలని, అదే ప్రకారంగా సాయంత్రం ప్రదోష సమయంలో కూడా మనం అమ్మవారిని ప్రార్థన చేయాలని చెప్పని ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలని చెప్పని దీని గురించి తెలియజేశారు. ఇలా ఎవరైతే నిత్యం చేస్తూ ఉంటారో వారి ఇంట్లో ఉండేటువంటి సంపద స్థిరంగా నిలబడుతుంది. కాళాంబుదాలి లలితోరసి కైటభారి అంటూ సాగేటువంటి ఇందులో ఉండేటువంటి శ్లోకాలు చాలా భవ్యమైనటువంటిది. ఎంతో ఉజ్వలమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఆమీలితాక్షం అధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
भूत्यै भवे मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः कालाम्बुदालिललितो रसिकैटभारे धाराधरे स्फुरति या तडिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाथिनि मन्मथेन मय्यापतेत् तदिह मन्थरमीक्षणार्थम् मन्दालसं च मकरालय कन्यकायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशं निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः इष्टाविशिष्टमतयोऽपि यया दयाद्रदृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिः प्रहृष्टकमलोदर दीप्तिरिष्टाम् पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टरायाः दध्या दयानुपवनो द्रविणाम्बुधार अस्मिन्न किंचन विहंग शिशौ विषन्ने దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నహినాంబువాహ అంటూ ఇందులో ఒక శ్లోకాన్ని చెప్తారు కనకధారా స్తోత్రంలో. ఈ కనకధారా స్తోత్రంలో ఉండేటువంటి ఈ శ్లోకం మొత్తం స్తోత్రానికి అందరికీ కూడా గుండెకాయ లాంటిది. అందుకనే ఎవరైనా సరే రోజు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారు ఏదన్నా ఒక కారణం చేత ఒత్తిడి చేత ఆ రోజు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయలేకపోయినా కేవలం ఈ దధ్యా దయానుపవనం అనేటువంటి ఒక్క శ్లోకమును పారాయణ చేసినా కూడా అంత పుణ్యాన్ని పొందవచ్చు. కేవలం ఈ దధ్యా దయానుపవనం అనేటువంటి శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేస్తూ వచ్చినా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అమ్మా, శ్రీహరి యొక్క ప్రణయ స్వరూపమైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి, నీ యొక్క చల్లని చూపులనేటువంటి మేఘం నుండి కురిసేటువంటి ఐశ్వర్య వృష్టి ఏదైతే ఉందో అది నా ఎందుకు కురిపించమ్మా, నేను దరిద్రబాధ తాళలేకుండా ఉన్నాను అని చెప్పనేటువంటి అర్థము ఈ యొక్క శ్లోకానికి స్ఫురిస్తూ ఉంటుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ కనకధారా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః. గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. నమోస్తు నాళీక నిభాననాయై. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై. నమోస్తు సోమామృత సోదరాయై. నమోస్తు నారాయణ వల్లభాయై.
नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देवी भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्ति कमलेक्षणायै नमोऽस्तु बुद्धि भुवन प्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरितोद्धरणोद्यतानि मामेव मातरनिशौ कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे सरसिजनिलये सरोजहस्ते धवळतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् दिग्हस्तिभिः कनककुम्भमुखावसृष्टस्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गी అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినేని కాత్యాయని భైరవి అంటూ సాగేటువంటి రాజరాజేశ్వరి అష్టకం చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే శ్రీ విద్యా మంత్రానుష్ఠానం నిత్యం చేయలేకుండా ఉన్నారో, అటువంటి అధికారం లేదో వారికి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలనేటువంటి ఉద్దేశంతో శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి స్తోత్రం ఈ రాజరాజేశ్వరి అష్టకం. ఇందులో అమ్మవారి యొక్క మంత్రాన్ని చాలా సూక్ష్మంగా నిక్షిప్తం చేసి ఉంచారు. యా పంచ ప్రణవాదిరేఫ జనని యా చిత్కలామాలని అంటూ ఈ యొక్క స్తోత్రంలో ఒక చోట వస్తుంది. అమ్మవారికి సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 5 బీజాక్షరాలని ఇక్కడ ఇలా స్మరించడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామంటూ ఇదే స్తోత్రానికి చివరిలో అంబాష్టకం ఎప్పటేత్ అంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యం అవ్యాహత అంబా పావన మంత్రరాజ పఠనా దంతేశ మోక్షప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అని తెలియజేస్తారు. నిత్యం ఈ అష్టకాన్ని పాటించేటువంటి వారికి స్థిరమైనటువంటి సంపద కలుగుతుంది, అంచెమందు మోక్షం కలుగుతుంది, శాశ్వతంగా మణిద్వీపంలో నివసించగలుగుతారు, అమ్మవారితో కలిసినటువంటి సహజీవనాన్ని సాగించగలుగుతారంటూ ఎంతో విశేషంగా ఈ స్తోత్రాన్ని గురించి చెప్తారు. అటువంటి అంబాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం.
चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा रौद्रिणी भद्रकाली भगड़ा ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता देदीप्यमानोज्ज्वला चामुण्डा श्रितरक्षकोशजननी दाक्षायणी वल्लभा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा शूलधनु कुशाङ्कुशधरी ख्यातेन्दुबिम्बाधरी वाराही मधुकैटभप्रशमनी वाणी रमासेविता वल्लाद्यासुरमूकदैत्यनमनी माहेश्वरी चाम्बिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टिविनाशकारणकरी आयामि संशोभिता गायत्री प्रणवाक्षरामृतरसैः पूर्णानुसन्धीकृता ओङ्कारी विनता सुतार्चितपदा ह्युत्कण्ठदैत्यापहा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తోందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఉన్నతాధికారుల యొక్క మెప్పును సాధించడానికి ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటున్నారో వారు తమకన్నా పై అధికారంలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అధికారులు వారి యొక్క మెప్పును సాధించడానికి గాను ఉపకరించేటువంటి భవ్యమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం రాజత్కృపాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజత్కృపాయే నమః. ఇది చాలా విశేషమైనటువంటి నామం, చక్కటి నామం. మహారాజుల యొక్క కృపను మనకు అందించడానికి గాను ఉపకరించేటువంటి నామం. అమ్మవారు దయదలిస్తేనే రాజులందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అటువంటి రాజత్కృప కావాలంటే ఆ తల్లి దయ కావాలి. అందుకని చెప్పనే ఈ నామాన్ని కనుక నిత్యం 108 సార్లు జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నతాధికారుల యొక్క మెప్పును మనం పొందగలుగుతాం. లేదా పై అధికారులు మన మీద కొంచెం కోపంగా ఉంటున్నారు, వారితో మనకి ఏమైనా ఒత్తిడిగా ఉంటుంది, ఇబ్బంది వస్తుంది అనుకున్నటువంటి సందర్భాల్లో కూడా నిత్యం ఓం ఐం హ్రీం శ్రీం రాజత్కృపాయే నమః అనేటువంటి ఈ నామాన్ని కనుక నిత్యం జపిస్తూ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా పై అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతాం. కనుక నిత్యం కూడా ఈ నామాన్ని జపిద్దాం, తరిద్దాం. అదే ప్రకారంగా మనం రోజు కూడా చాలా తేలిగ్గా మనకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున జాతకరీత్యా బుధగ్రహం కనుక అనుకూలంగా లేకపోతే మనం పాటించుకోవాల్సిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బుధుడు ఎవరికి అవసరం అవుతారు? సిఏ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి అవసరం అవుతారు. గణితం ఆధారంగా కలిగినటువంటి గ్రహం ఏదంటే బుధగ్రహమే. గణితంలో నేర్పు రావాలన్నా, నైపుణ్యత రావాలన్నా, మ్యాథమెటిక్స్లో మనం చక్కటి వృద్ధిని సాధించాలన్నా బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి. అదే ప్రకారంగా మేనమామతో తగాదాలు వస్తున్నా, మేనమామ ఆరోగ్యం బాగుండాలనుకున్నా కూడా ఈ బుధుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి. మనకి లివర్ ఫంక్షనింగ్ ఏమైనా తేడా వస్తుందన్నా కూడా ఈ బుధుడి మీదే ఆధారపడి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మేధాశక్తికి కూడా బుధుడే కారకుడు. అందుకనే బుద్ధికి అధిష్టాన దేవత బుధుడు. మరి ఇటువంటి ఈ దోషాలు లివర్ ఫంక్షనింగ్ బాగుండటానికి, మనం మ్యాథమెటిక్స్లో చక్కగా రాణించడానికి, సిఏ వంటి పరీక్షల్లో చక్కటి ఉత్తీర్ణతను సాధించడానికి, వీటన్నిటిలోని వృద్ధిని పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారం ఏమిటి? ప్రతి బుధవారము కూడా ఆవు దగ్గరికి వెళ్ళి, దేశీయమైనటువంటి ఆవై ఉండాలి, జెర్సీ ఆవులు కావు,
ప్రతి బుధవారం దేశీయమైనటువంటి ఆవు దగ్గరికి వెళ్ళి పచ్చగా ఉండేటువంటి ఆకుకూరలు తినిపించాలి. వీటికి ఇన్ని అని లెక్కలేదు, మన శక్తి మేరకు పచ్చడి ఆకుకూరలను తినిపిస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి బుధవారం చేస్తూ వచ్చినట్లయితే బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ముఖ్యంగా సింహరాశి వారు కనుక ఇలా చేస్తూ వచ్చినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి గాను చక్కటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.